పాలిటిక్స్లో యాక్షన్కి రియాక్షన్, కౌంటర్కి ఎన్కౌంటర్ ఉండడం కామనే. ఏపీలో ఇట్లాంటి రియాక్షన్లు మరీ ఎక్కువగా ఉంటాయండి. కాకపోతే ఇక్కడ కలిసి ఉన్న వాళ్ళని ఎడగొట్టేయడానికి ట్రై చేస్తుంటే వాళ్ళేమో మాది ఫెవికిక్ కంటే బంధం కంటే స్ట్రాంగ్ అన్నట్టుగా ఇంకా గట్టిగా అతుక్కుపోతున్నారంట. ఎంతకీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అమ్మాయి? ఆ క్విక్ గురించి కొత్త యాడ్ కాన్సెప్ట్ ఏమైనా రెడీ చేస్తున్నావా? లేదులే అబ్బాయి, మీ అన్న ఏవేవో ప్లాన్లు వేసేస్తుంటే వీళ్ళేమో అంతకు మించి స్కెచ్లు వేసేసి ఇంకా దగ్గర అయిపోవడమే కాదు, అందరూ కూడా అట్టాగే ఉండాలని క్లాసులు కూడా తీసేసుకుంటున్నారు. ఇట్టాగైతే అదేదో సామెతలా అయిపోద్ది సిచ్యువేషన్. కాబట్టి వాళ్ళని వీళ్ళని ఎట్టా వేసేయాలని కాకుండా మనం ఎట్టా బలం పెంచుకోవాలన్న దాని మీద కన్నట్టమని మీ అన్నతో చెప్పి మరి. ప్రతి స్పందనకు ఓ ప్రతిస్పందన ఉంటుంది, యాక్షన్ కు రియాక్షన్ ఉంటుంది. ఇది న్యూటన్ లా కాదు, ఏపీ రాజకీయాల్లో జగన్ చెబుతున్న లా. ఇప్పుడు ఈ విషయం ఎందుకు గుర్తు చేయాల్సి వచ్చిందంటే, ఏపీలో వైఎస్ఆర్సీపీ ఎంత రెచ్చిపోతే టీడీపీ జనసేన బంధం అంతలా బలపడుతోంది. జగన్ ఎంత రెచ్చగొడితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంతగా దగ్గరవుతున్నారు. అంటే ఫ్యాన్ పార్టీ చేసే ప్రతి ప్రయత్నం కూటమికి ఫ్రీ కపుల్స్ థెరపీలా మారిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ రెచ్చిపోతున్న ప్రతిసారి టీడీపీ జనసేన శ్రేణులు తమ మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు కూడా మర్చిపోతున్నారు. 2014 నుంచి ఇప్పటి లడ్డూ వివాదం వరకు ఈ రెండు పార్టీలు కలిపిన ఘనత, వాటి మధ్య బంధం పెంచిన క్రెడిట్ మాత్రం ముమ్మాటికి వైఎస్ఆర్సీపీకే దక్కుతోంది. అంటే వైఎస్ఆర్సీపీ ఓ పార్టీ కాదు, విడిపోవాలన్న కపుల్స్ ను కలిపే కౌన్సిలర్. అసలు లడ్డూ ఎపిసోడ్ కు వస్తే టీటీడీ లడ్డూ నెయ్యి కల్తీ చిరికి చిరికి గాలివానలా మారింది. ఇక అక్కడితో ఆగలేదు, కుల రాజకీయాల వరకు తీసుకెళ్లారు. లడ్డూ మీద ప్రేమ చూపించి లోపల మాత్రం లడ్డూ కంటే పెద్ద కుట్ర పెట్టారు. కానీ టీడీపీ జనసేన ఏమనుకుంటున్నాయంటే, ఫ్యాన్ పార్టీ రెచ్చగొట్టే ఉచ్చులో పడకూడదు అని ఫిక్స్ అయ్యాయి. అందుకే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వ్యూహ చతురతతో ముందుకు వెళ్లారు. అసలు మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే, వైసీపీ కులం పేరుతో చిచ్చు పెట్టాలి అనుకుంది. కానీ చంద్రబాబు పవన్ కలిసి కూర్చొని ఆ చిచ్చునే ఆర్పిస్తారు. వారిద్దరూ గంటల తరబడి సమావేశమయ్యారు. అది మామూలు సమావేశం కాదు, వైసీపీకి పంపిన మెసేజ్. మీరు రెచ్చగొడితే మేము మరింత దగ్గరవుతామని చెప్పే మీటింగ్ అది. వారిద్దరూ పార్టీ శ్రేణులకు కూడా స్పష్టమైన సంకేతాలిచ్చారు. మన మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతోంది, అందుకే జాగ్రత్త అని చెప్పే ప్రయత్నం. వైసీపీ ప్లాన్ బయటపడకముందే వైసీపీ ప్లాన్ ను వీళ్లే బయటపెట్టేశారు. ఇక విజయసాయిరెడ్డి చెప్పిన మాట గుర్తుందా? కూటమి విడిపోతేనే వైసీపీకి భవిష్యత్తులో విజయం అన్నారాయన. అంటే వైసీపీ రాజకీయ వ్యూహం ఏంటో తెలుసా? విడిపోండి విడిపోండి అని మంత్రం చెప్పించడం. కానీ కూటమి మాత్రం విడిపోవటలేదు, ఇంకా ఇంకా బలపడుతున్నారు. అందుకే ఈ నెయ్యి వ్యవహారంలో ఓ సామాజిక వర్గ నేతలతో రాజకీయం మొదలెట్టేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఒక వర్గంతో ఇంకో వర్గాన్ని తిట్టించడం మొదలైంది. కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇలాంటి రాజకీయాలకు గతంలో బాధితులయ్యారు. అందుకే ఈసారి ముందే మేల్కొన్నారు. వారిద్దరే కాదు, ఇప్పుడు బీజేపీని కూడా కలుపుకొని మరిన్ని గంటలు సమావేశం కానున్నారు. వైసీపీ ఒక రూమర్ లేపితే ఇక్కడ కూటమి వాళ్ళు ఫుల్ డిప్లొమాటిక్ మీటింగ్ పెట్టేస్తున్నారు. మొత్తానికి ఏపీలో ఇప్పుడు ఓ విషయం క్లియర్, వైసీపీ రెచ్చగొడితే కూటమి ఇంకా బలపడుతోంది. నిజానికి వైఎస్ఆర్సీపీ చేయాల్సింది ప్రజల తరపున పోరాటం. కానీ వాళ్ళు చేస్తున్నదేంటంటే, టీడీపీ జనసేన బంధానికి ఫెవికల్ రాయడం. ఇలాగే కొనసాగితే వైఎస్ఆర్సీపీకి చివరికి మిగిలేది పర్మనెంట్ ప్రతిపక్ష పాత్రే.